ఒంటిమిట్ట మండలం మంటపంపల్లిలో కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల బ్యారికేడ్లను తొలగించారు టీడీపీ నేతలు. పోలింగ్ బూత్ లోకి దూసుకెళ్లేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. టీడీపీ నేతలని అడ్డుకున్నారు పోలీసులు. దీంతో పోలీసులకి టీడీపీ నేతలకి మధ్య వాగ్వాదం మొదలైంది. ఒంటిమిట్టలో నడింపల్లి నుంచి మా ప్రతినిధి నరేష్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నరేష్, ఏంటి టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు పోలీసులు మమ్మల్ని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారని? ఏంటి వాళ్ళ మాటల్లో ఆరోపణలో వాస్తవం ఎంత? ఏం జరిగింది అక్కడ? ప్రస్తుతం నేను మఠంపల్లి పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. కొద్దిసేపటి క్రితం కాసేపు ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఉదయం నుంచి కూడా వైసీపీ కార్యకర్తలు నాయకులు కూడా వైసీపీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల నుంచి బయటికి దౌర్జన్యంగా వెళ్ళగొడుతున్నారని అటు వైసీపీ నాయకులు ఆరోపిస్తే, కొద్దిసేపటి క్రితం రాంప్రసాద్ రెడ్డి టీవీ నైన్తో మాట్లాడుతూ కూడా ఉదయం నుంచి చాలా ఓపికతో ఉన్న వైసీపీ నాయకులు కార్యకర్తలే టీడీపీకి సంబంధించినటువంటి ఏజెంట్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, అందుకే తాను అన్ని పోలింగ్ కేంద్రాలకు కూడా తిరుగుతున్నానంటూ ఇటు రాంప్రసాద్ రెడ్డి కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో టీడీపీ వైసీపీ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో కొద్దిసేపటికే మఠంపల్లి పోలింగ్ కేంద్రంకు చేరుకున్నటువంటి మంత్రి రాంప్రసాద్ రెడ్డి చేరుకున్న విషయం తెలుసుకున్నటువంటి వైసీపీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ రాజంపేట ఎమ్మెల్యే అయినటువంటి అమర్నాథ్ రెడ్డి, ఇతర ముఖ్య వైసీపీ నాయకులందరూ కూడా మఠంపల్లి పోలింగ్ కేంద్రంకు రావడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇటువైపు మంత్రి రాంప్రసాద్ రెడ్డి, మరోవైపు వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఎదురుపడటంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం అయితే మాత్రం చోటు చేసుకుంది. ఇరు వర్గాలను కూడా పోలీసులు చెదరగొట్టి ముందు రాంప్రసాద్ రెడ్డిని పోలింగ్ కేంద్రం నుంచి బయటికి పంపించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అందరూ కూడా బయటికి పంపించడంతో పరిస్థితి అయితే కంట్రోల్లోకి వచ్చింది. ఉదయం నుంచి కూడా ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ప్రశాంతంగా కొనసాగుతున్నప్పటికీ ఉదయం రాజంపల్లి, అదేవిధంగా మరొక పోలింగ్ కేంద్రంతో పాటు ఇవాళ మఠంపల్లి పోలింగ్ కేంద్రంతో కూడా కాస్త ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతానికైతే మాత్రం పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి ఇక్కడి నుంచి పంపించేయడంతో పోలింగ్ అయితే కొనసాగుతుంది ఇంకా.